ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డులో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒక రైతు తను తీసుకొచ్చిన పొగాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చిన రైతు ఎందుకని ఇక్కడ ధర సరిగా పలకడం లేదు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుకు ఇక్కడ ఎందుకు అన్యాయం జరుగుతోంది, ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మద్దతు ధర గిట్టుబాటు ధర ఎందుకు దక్కడం లేదు రైతుకు అని అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ అంశాలన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. పొగాకు బోర్డులో చాలామంది వ్యాపారులు 32 నుంచి 36 వరకు వ్యాపారులు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా కుమ్మక్కై రైతుకు గిట్టుబాటు ధర రానివ్వకుండా చేస్తున్నారు అనేది రైతుల ఆరోపణ. ఈసారి పొగాకు తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అని ఆ కారణాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఆ బోర్డు అధికారులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయి, వ్యాపారులు ఎందుకు కొనడం లేదు, ఆర్డర్స్ లేవని పొగాకు బోర్డు ఎందుకు చెప్తోంది, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి అధికారులందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం రైతుల నినాదాలు కూడా ఓవైపు వినొచ్చు. రైతులకు న్యాయం జరగాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు చుట్టుపక్కల రైతులంతా కూడా. 40 రోజులుగా రోజు పొగాకు బోర్డు కార్యాలయానికి పొగాకు తీసుకురావడం, బేళ్లు అక్కడ పెట్టడం, కొంత మాత్రం కొనుగోలు చేస్తున్నారు, ఆర్డర్ లేదని చెప్తున్నారు పొగాకు బోర్డు అధికారులు. దీంతో మేము వెనక్కి తీసుకెళ్లిపోవాల్సి వస్తోంది, 40 రోజులుగా ఇదే జరుగుతోంది అని రైతులంతా కూడా కాసేపటి క్రితం చెప్పారు. ఆ అంశాల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు వివరించనున్నారు. ప్రస్తుతం ఆక్షన్ హాల్లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. గ్రేడింగ్ విధానంలో ఒక్కొక్క క్వాలిటీ వైజ్గా డివైడ్ చేస్తున్నారు. కొన్ని గ్రేడ్లని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు, మిగతా వాటిని అక్కడే అధికారులు కొనుగోలు చేయడం లేదు అని కూడా రైతులు చెప్తున్నారు. ఈ పరిస్థితులకు సంబంధించిన వివరాలు, రైతులు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, వాటన్నిటికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. దానికి కారణాలు ఏంటి అనేది కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కనిపిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వైవి సుబ్బారెడ్డి మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా జూపుడి ప్రభాకర్ కూడా ప్రస్తుతం ఈ పర్యటనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాసేపట్లోనే రైతులతో మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
పొగాకు రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు తీసుకొచ్చిన పొగాకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. తమ కష్టాలన్నీ కూడా రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆయన చుట్టూ కూడా ఇద్దరు అధికారులు కూడా మనం చూడొచ్చు. వాళ్ళు కూడా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఈ పొగాకు బోర్డు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా చాలామంది రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు, అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, అదేవిధంగా వ్యాపారులు ఏ విధంగా కుమ్మక్కయ్యారు అనేది రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. పొగాకు బోర్డు అధికారులు కూడా ఆయన చుట్టుపక్కల మనకు కనిపిస్తున్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పొదిలి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉదయం భారీగా ప్రజలు అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. పొగాకు ఆక్షన్ హాల్లో ఉన్నారు. ఉదయం హడావుడిగా ఆక్షన్ వేయడం కూడా మనకి కనిపించింది. ఈరోజు ఇంచుమించుగా 5-6 గ్రామాలకి సంబంధించి రైతులు పొగాకును తీసుకొచ్చారు ఈ ఆక్షన్ హాల్కి. రోజు 40 రోజుల నుంచి కూడా ఆక్షన్ ప్రక్రియ జరుగుతోంది, కానీ ఈ స్థాయిలో జరగలేదు. ఈరోజు కాస్త డబ్బు మా చేతికి వచ్చింది, కాస్త ఎక్కువ ధరే వచ్చింది అని రైతులు ఆనందం వ్యక్తం చేయడం కూడా మనకు కనిపించింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతోటి కొంత వేగంగా ఆక్షన్ ప్రక్రియని కంప్లీట్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా ఉదయం నుంచి కూడా మనకు కనిపించింది. రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ పరిస్థితులన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత సంవత్సరం క్వింటా 32,000 వరకు పలికింది గ్రేడ్ 1, గ్రేడ్ 2 రకం. ఈసారి ఆ ధర లేదు అని కూడా చెప్తున్నారు. గతంలో ఏదైతే పొడిగా మారిపోయిందో ఆ పొడిని అమ్మి కూడా మేము కొంతవరకు గ్రేడింగ్ చేసేవారికి కూలీలకు డబ్బులు గిట్టుబాటు అయ్యాయి. ఈసారి ఆ పరిస్థితి కూడా లేదని రైతులు చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ పొగాకు మొత్తాన్ని అమ్మే పరిస్థితి లేదు. రోజు పొగాకు బోర్డుకు తీసుకురావడం, ఆ బేళ్లని వెనక్కి తీసుకెళ్లడం అవుతుంది. దీంతో బరువు కూడా కోల్పోతున్నాం. 5 నుంచి 10 కేజీల క్వింటా పైన తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. దాంతో అసలు మాకు గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు గ్రేడింగ్ చేసేవారికి కూలీలకి కూడా ధర పెరిగిపోయింది. గతంలో ఉన్న ధర రావడం లేదు అనేది రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఈసారి పెద్ద ఎత్తున పొగాకు వేశారు, దానివల్లే అంతా కొనలేకపోతున్నారు అనేది కూడా ఒక వాదన తెరపైకి తీసుకొచ్చింది. రైతులైతే అదంతా అబద్ధం అని కూడా చెప్తున్నారు. పొగాకు బోర్డు ఇక్కడ అధికారుల అనుమతితోనే మేమంతా కూడా పొగాకు సాగు చేశామనేది రైతుల మాటగా వినిపిస్తోంది మనకి. రైతులంతా కూడా ఆ పరిస్థితుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఈ హాల్ని ఖాళీ కూడా చేయించారు. భారీగా రైతులు చేరుకోవడంతో కాసేపటి క్రితం కిక్కిరిసిపోయి కనిపించింది హాల్ అంతా కూడా. ఇప్పుడు కొంత పరిస్థితి అదుపులోకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. అటు అధికారులతోటి ఇటు రైతులతోటి కూడా మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు తీసుకొచ్చిన పొగాకుని రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నారు. అక్కడ పొగాకు బోర్డుతో పాటు వ్యాపారుల తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులు వివరిస్తున్నారు. తీసారు ఎంతసేపు చేస్తామండి తీసుకొని ఎంత పెట్టుకోను
ఏ మైడా లైవ్ ఉంది నాకు నువ్వు పెట్టు మాకు లైవ్ ఉంది నాకు. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డులో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లెఫ్ట్ సైడ్ విండోలో ప్రస్తుతం ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఒకవైపు రైతుల దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటూనే అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన. రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతోంది, పొగాకు రైతు ఎందుకు నష్టపోతున్నారు అనే వివరాలు అడుగుతున్నారు ఆయన రైతుల్ని. మరోవైపు అధికారులని కూడా ప్రశ్నిస్తున్నారు రైతులు చెప్పిన వివరాలతోటి. ఆ విజువల్ మనకి కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డులో రైతులు పెద్ద ఎత్తున పొగాకును తీసుకొచ్చారు. ఆక్షన్ ప్రక్రియ సవ్యంగా సాగట్లేదు అని చెప్తున్నారు. అయితే అధికారులు చెప్తున్న మాట కూడా మనం చూస్తున్నాం. డిమాండ్ సరిగా లేదు, ఆర్డర్స్ రావడం లేదు, అందుకే కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వెర్షన్ మనకి అధికారుల నుంచి వినిపిస్తోంది. వారు మనకి ముగ్గురు అధికారులు ఆయనతో పాటు కనిపిస్తున్నారు. వారు ఇక్కడ అసలు ఏం జరుగుతోంది అనేది రైతుల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తుండడంతో ఆ వివరాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. ఒక చర్చ జరుగుతోంది. రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటూనే అధికారులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.